వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. ఎలక్షన్లో గొడవలు జరగడం అనేది సహజమే, కానీ ఎలక్షన్లు అయిన తర్వాత ఏపీలో జరుగుతున్న హింసాకాండపై ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎక్కడైనా ఎలక్షన్లో అప్పుడు గొడవలు జరుగుతాయి, ఎలక్షన్ తర్వాత అసలు ఈ విపరీతమైన గొడవలు పెరిగిపోవడం, దాడులు తెగబట్టడం ఎట్లా చూడొచ్చు అంటారు అసలు? చూడండి, యాక్చువల్ ఏం జరుగుతుందంటే ఎప్పుడు ఎలక్షన్ నేను గమనించింది ఏంటంటే 5-6 ఎలక్షన్స్ నుంచి క్షుణ్ణంగానే గమనిస్తున్నాను. ఒక అధికార పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే ఇట్లా ప్రజలు ఎలాగో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది కదా, ఓటు వేసినా వేయకున్నా అదే వస్తుందని చెప్పేసి ఓటింగ్ శాతం అనేది పడిపోవడం జరుగుతుంది. అధికార పార్టీని గద్దె దించాలని అనుకున్నప్పుడే, ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడే ఓటింగ్ శాతం అనేది గణనీయంగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతం కంటే ఈరోజు 80-85% కంటే కూడా ఎక్కువ పెరిగిపోయింది. ఈ ఓటింగ్ పెరిగింది. కొన్ని విశ్లేషణల్లో కొంతమంది నిపుణులు కూడా ఏం చెప్తున్నారంటే పార్లమెంటు అండ్ ఇది అసెంబ్లీ రెండు ఎలక్షన్స్ ఒకేసారి ఉండడం వల్ల దాంట్లో కూడా ఓటింగ్ శాతం పెరగవచ్చాను. కానీ ఇంత శాతం ఓటింగ్ పెరగడం అనేది నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేవి. ఇది ఏమైపోయిందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రజలు ఓటింగ్లో కూడా ఒక కసితో నిల్చున్నారు. దాంట్లో వైసీపీ యొక్క అభ్యర్థులు ఓటింగ్ ప్రక్రియని లేట్ చేసి ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకోవాలి. ఈ ఓటింగ్ శాతం అనేది పెరుగుతుంది. మధ్యాహ్నం కల్లానే 50% కల్లా వచ్చేసింది ఓటింగ్. దీన్ని చూసి వాళ్ళకి వణుకు పుట్టింది. వణుకు పుట్టి ఏం చేసింది మీరు చూసారు తెనాల్లో. సామాన్య ఓటర్ని ఎమ్మెల్యేనే పోయి విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఏమైపోయింది? ఇప్పుడు ఎమ్మెల్యే ఒక సామాన్య ఓటర్ని కొట్టినంత మాత్రాన ఒకటి కాదు 10 కొట్టిండొచ్చు. 10 కొట్టినంత మాత్రాన అక్కడ ఏ విధమైన ఇంపాక్ట్ క్రియేట్ కాదు. కానీ తిరిగి చూసారా, ఒక్క లంపకాయ కొట్టాడు వాడిని. ఓటర్ కొట్టేసరికి వాని పరమేమైపోయింది. వీడు 0 అయిండు, వాడు హీరో అయిండు. అంతే మరి. వాడు నియోజకవర్గంలో రేపటి నుంచి వాడు నాయకుడే కానీ తలెత్తుకొని తిరగాలి కదా. అభ్యర్థి కాదు, ఇక కొట్టినోడు నాయకుడు అయిపోయాడు. అవును, నేను ఎమ్మెల్యేనే లాగి లంపకాయ కొట్టాను రా నువ్వు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక దుష్పరిణామంకు దారి తీస్తుంది. ఇప్పుడు వీడు కొట్టాడు, తర్వాత ఏమైపోయిందంటే రేపు ఎవడు ఏ అభ్యర్థినైనా రేపు కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. అవును, ఒక ఎమ్మెల్యే ఏంద్రమా ఎమ్మెల్యే వాడు ఇంతకుముందు కొట్టలేదా, మనం కొడితే ఏమైందని రేపు ఎమ్మెల్యేలు తన్నులు చేయడానికి రెడీ కావాలి. ఈ యొక్క నూతన ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశారు. వాళ్ళే తీసేశారు. వాళ్ళకు తగిన శాస్త్రం కూడా జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాలలో చూడండి, మన తాడిపత్రిలో జేసీ అనుచరులపై దాడి చేయడము, వాళ్ళ మీద గొడవళ్ళు, రాళ్ళు, బండరాళ్ళు. అది టీవీలలో విజువల్ చూస్తుంటే గతంలో ఓల్డ్ సిటీలో అలాంటి సంఘటన జరిగేది. కానీ ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఎక్కడ కూడా అట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు, ప్రశాంతంగా అయింది. కానీ అక్కడ తాడిపత్రిలో, అనంతపూర్లో ఇది ఇలాంటి ఘటన జరగడం అనేది ఒక ఆశ్చర్యపదం. అందరికి ఆశ్చర్యపడుతుంది. అఖిలప్రియ బాడీగార్డ్ని అక్కడ రిక్కి నిర్వహించి కారుతో గుద్దేసి తర్వాత వాడిని గొడవలతో కత్తులతో పొడిచేసి వాడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఇలా ఒక విధ్వంసకాండకు తెరలేపుతున్నారు వైసీపీ. ఎందుకంటే వాళ్ళకు ఓడిపోతున్నామని చెప్పి సంకేతాలు వచ్చేసినాయి. 40 కార్లు దాదాపు 400 మందితోటి ఒక ఊరిపైన దండెత్తారు. ఈ యొక్క అనిల్ కుమార్ యాదవ్, మహేష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఊరిపై దండెడితే గ్రామస్తులు, పోలీసులు, తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడడం వల్ల అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇలాంటిది ఒక బీహార్ కంటే కూడా అభిమానంగా ఈరోజు శాంతి భద్రతలు అక్కడ విఘాతం చేస్తున్నారు. ఈ పోలీసులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకంటే బాధ్యత వహించాల్సింది 144 సెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరిపై అరెస్ట్ చేయకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు అధికార పార్టీ కొమ్ము కాస్తున్నట్టు ఖచ్చితంగా అందరిలో ఒక ఊహాజనకం అయిపోయి అందరిలో ఒక అపోహ క్రియేట్ అవుతుంది. దీన్ని ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇన్ఛార్జ్లకు కూడా అక్కడ రావాలి, వచ్చి సమాధానం చెప్పమని చెప్పేసి చెప్పారు. బహుశా రేపు వాళ్ళు సమాధానం చెప్తారు కావచ్చు. వీలైనంత వరకు వాళ్ళని కూడా మార్చుతారని చెప్పేసి నా అనుమానం.
అంటే సార్ ప్రజలపైన ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి. మరి ఈవీఎంల భద్రతల విషయానికి వస్తే అసలు ఎట్లా ఉండబోతోంది? కౌంటింగ్ వరకు ఇవి తారుమారయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు కదా. దీంట్లో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏ విధంగా అంటే ఈవీఎంలు ధ్వంసం చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ తెలంగాణలో చూస్తే డోర్లు మూసేసి బహాదూర్పుర కాన్స్టిట్యున్సీలో ఓల్డ్ సిటీలో ఈ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బహాదూర్పుర నియోజకవర్గం వస్తుంది. ఆ నియోజకవర్గంలో డోర్లు బంద్ చేసి రిటర్నింగ్ ఆఫీసర్ ముందే వాడే వందలాది ఓటు వేసేస్తున్నారు. అది విజువల్స్ కూడా వచ్చినాయి బయటికి. అయినప్పటికి కూడా ఆ ఓటింగ్ ఆపడము లేకుంటే దాని మీద రీపోలింగ్ అనేది కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ ఆఫీసర్ ఏ విధమైనటువంటి స్పందన లేదు. అంటే ఏమవుతుందంటే నిస్సహాయ స్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది. ఈ ఎన్నికలు అనేది పారదర్శకంగా జరగట్లేదు. ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దీంట్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి. దానిపైన నేనే ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ యొక్క తీరుపైన అనేకమైనటువంటి మెమోరాండమ్స్ నేను సబ్మిట్ చేస్తున్నాను. దీనిపైన సుప్రీంకోర్టు దృష్టి ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను. ఎన్నికల కమిషన్ ఈ విధంగా చేస్తే ఈ దోపిడీదారులకు ఈ రౌడీలకు అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రం వాళ్ళు భయంతో చేస్తున్నారా లేకుంటే వాళ్ళకు నిర్లక్ష్యంతో చేస్తున్నారో అర్థం కాదు. కానీ ఈ యొక్క ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటింగ్ అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అతి కీలకమైనది. ఇలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు విఘాతం కలిగించి అప్రజాస్వామ్యంగా వాళ్ళు ఓట్లు వేసుకుంటుంటే ప్రజలపైన తిరుగుబడితే ప్రజలపైన దాడి పడితే ఏ ఓటర్ని అయితే మనం ప్రాధేయపడి ఓటు అడుగుతామో కాళ్ళు మొక్కుతామో అదే ఓటర్లపై విచక్షణరహితంగా దాడి చేయడం అంటే వీళ్ళు ప్రజాస్వామ్యంలో పైన వీళ్ళకి నమ్మకం లేదు. ప్రజాస్వామ్య దేశంలో వీళ్ళు ఉంటున్నారని కూడా వీళ్ళకి తెలియదు. అట్లాగే పోలింగ్ శాతం చూసుకుంటే సార్ పిఠాపురంలో భారీగా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది అంటున్నారు. ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకుంటున్నారు? పిఠాపురంలో పవర్ స్టార్ గెలవబోతుండ్రు, పవర్ రాబోతుంది. అక్కడ అంటే మీరు ఎట్లా అంటున్నారు? అక్కడ లోకల్ లీడర్ నేనే అని వంగగీత గారు పక్కాగా నేనే గెలిచి తీరుతా అని ఆవిడ శపథం కూడా చేశారు. వంగగీత గారు ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంబడి ర్యాలీలో ఏడ్చుకుంటూ ర్యాలీలో పోతుంది అన్నమాట. శైలమ్మ ఇటు చూడు అటు చూసాడు అని ఆమె ఏడుపు ముఖం అనేది ఇటు చూసాడు అటు చూసాడు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు అన్నమాట. ఎందుకు ఏడుస్తుందంటే ఆమె పోయి ఓటర్లకు ఓటింగ్ అడిగితే గ్లాస్ చూపించి నువ్వు కూడా గ్లాస్ ఓటేయమని చెప్పి ఆమెకే ప్రజలు చెప్పడం జరుగుతుంది. దాన్ని చూసి ఆమె కంగు తిని ఏం చేయాలి అర్థం కాక ఏడ్చుకుంటూ తిరుగుతుంది. అది పరిస్థితి అక్కడ. అయితే ఈసారి ఏపీలో కూటమి పక్కా గెలుపు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? పక్కా కాదు, గెలిచిపోయింది ఆల్రెడీ, ఇంకా అవసరం లేదు. మంత్రివర్గ విస్తరణే ఉంది. ఇంకా మంత్రివర్గ కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. 100%. ఓకే.